హాయ్ అందరికీ నమస్కారం. మనతో పాటుగా ద స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీ రాజ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఇవాళ ఒక మధ్యతరగతి వాడు 20 ఏళ్ల 30 ఏళ్ల పాటు శ్రమించి లోన్ కట్టేలాగా ఫ్లాట్ కొనుక్కోవటం ఉత్తమమా, లేదంటే ఎక్కడైనా దూరంగా చూసి ఒక ప్లాట్ కొనుక్కోవడం ఉత్తమమా? ఇప్పుడు అందరూ చేసి చాలా మంది మిస్టేక్ అదే. జాబ్‌లో జాయిన్ అన్నాడు 80% లోన్, 100% లోన్. ఇప్పుడు 80% కూడా ఎవరు చూడలేదు, 100%. యాక్చువల్‌గా ఫైనాన్షియల్లీ ఫండమెంటల్ వారెన్ బఫెట్ వీళ్ళెవరు పెద్దవాళ్ళు చెప్పేది ఒక క్లియర్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు 50% డబ్బులు లేకపోతే మీరు కొనొద్దు. కనీసం మీది 50% ఉండాలి. ఓకే. మీ డబ్బులన్నీ మీరు టోటల్‌గా దాని మీద ఇన్వెస్ట్ చేసేసి మీరు జీరో ఉంటే, మీరు సపోజ్ 1,50,000 శాలరీ వచ్చేవాళ్ళు, 1,50,000 శాలరీ వచ్చేవాళ్ళు 1,50,000 అపార్ట్మెంట్ కొంటే నెలకు కనీసం 1,50,000 కట్టాలి వాళ్ళు. కట్టాలి. సో అంటే వాళ్ళ శాలరీ ఆల్మోస్ట్ దానికే అయిపోతుంది. అంటే ఇద్దరు సంపాదించినా కూడా ఒక 50,000 రూపాయలు ఇంట్లోకి అయితే 1,50,000 కట్టేస్తారు. అదే 1,50,000ది మీకు 20,000-30,000 రూపాయల్లో మీకు రెంట్కి వస్తుంది. ఈ 30,000 రూపాయలు అదే దాంట్లో వాళ్ళు ఎక్కడైతే కొందాం అనుకుంటున్నారు అక్కడే రెంట్కుండి మిగతా కనీసం 50 లక్షలు వేరే చోట్ల ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుని, ఓపెన్ ప్లాట్స్ కానీ లేదంటే ఒక సిప్స్లో కానీ ఏదైనా రకంగా ఇన్వెస్ట్ చేసుకుని ఓవర్ ఏ టైం తర్వాత దాన్ని తీసుకుని ఇక్కడ అప్పుడు కొనుక్కుంటే బెటర్ అనిపిస్తుంది. కనీసం 50% మనీ మీ మనీ ఉన్న తర్వాత మీరు లోన్కి వెళ్ళాలి. ఓకే. 50% కూడా లేకుండా 100% ఇది ఒక రూల్ గా పెట్టుకోవాలి. అంటే మనం ఫ్రీగా జీవనం సాగించాలంటే ప్రెషర్ తీసుకోవద్దండి. చాలా మంది సాఫ్ట్వేర్ కొంచెం డ్రాప్ అవుతుంది అనుకోగానే, సాఫ్ట్వేర్ కొంచెం కాస్త సంక్షోభం వస్తుంది అనుకుంటే ఇక ఫ్లాట్స్ కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. సో మీరు అన్నట్టుగా 100% లోన్ అంటే వాళ్ళ ప్రెషర్ కి లోన్ అవుతుంది. డెఫినెట్గా 100% అమౌంట్ పెట్టుకోవాలి. కరెక్ట్ గా. ఇంకొకటి ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే, ఒక థంబ్ రూల్ ఉంది. మీ రెంట్కి డబల్ ఈఎంఐ అయితే ఓకే, దానికంటే ఎంత పే చేసినా యు ఆర్ వేస్టింగ్ యువర్ మనీ. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక 25,000 ఇంట్లో ఉన్నాను అనుకోండి, 50,000 మీరు ఈఎంఐ కట్టుకున్న ఉంటే ఇట్స్ ఓకే. అంతేగాని మీరు ₹1,00,000 ఈఎంఐ కట్టుకుంటే, ఈఎంఐ మనం జీవితాంతం 20,000 ఈఎంఐ కట్టుకుంటే అంటే మీరు బ్యాంక్ హౌస్లో ఉంటున్నారు, మీ ఓన్ హౌస్ అని చెప్పుకుంటూ. అంతే ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు బ్యాంక్ హౌస్లో ఉంటున్నారు, మీ ఓన్ హౌస్ అని చెప్పుకుంటూ. దానిపోతే మీరు రెంటే ఉండొచ్చు కదా, 25,000 రూపాయలు పెట్టి రెంటే ఉండొచ్చు కదా. అంటే మనకి ఆ ఫీలింగ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. పీపుల్కి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ కానీ లేదంటే ఫాల్స్ అంతే. అంటే మీకు అంత హర్రీ ఏమి లేదు. మన ఫాదర్ కానీ మన పెద్దవాళ్ళు కానీ రిటైర్మెంట్ స్టేజ్లో ఇల్లు కట్టుకునేవారు, ఎంప్లాయీస్ అంటే చెప్తున్నారు. ఇప్పుడు మనం డే 1 ఇల్లు ప్లాన్ చేస్తాం. దానికంటే మీరు ఇన్వెస్ట్ చేయండి, డబ్బులు వేరే చోట్ల ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎవరైనా రిచ్ అయ్యేది ఇన్వెస్ట్ చేయాలి. 20 లక్షల్లో లేకపోతే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల లోపు కూడబెట్టుకోండి. 2-3 ప్లాట్లు కొనుక్కొని కూడబెట్టుకోండి. కనీసం ఒక 5-6 ఏళ్ళు మీరు కూడబెట్టుకోండి, డబ్బులు కూడబెట్టుకోవాలి. దెన్ ఈ బై. అప్పటికేం మార్కెట్ ఏమి పెద్ద మార్పు ఏమి ఉండదు. ఇప్పుడు మీరు 1,50,000 మా హోదా ఇంకో 1,60,00,000, 1,50,00,000, ఇంకో 15 లక్షలు పెరగచ్చు. కానీ మీరు కూడబెట్టుకుంటే ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే మీ బడ్డెన్ ఎక్కువ ఉంటుంది. మీ బ్యాలెన్స్ లైఫ్ కావాలంటే హౌస్, మన లైఫ్ బ్యాలెన్స్ గా ఉండాలంటే నాట్ ఓన్లీ హౌస్. ఇప్పుడు 3 BHK సినిమా వచ్చింది సార్ ఒకటి. ఓకే. జీవితం మొత్తం ఫ్లాట్ కొనాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అందులో ఉన్న కథానాయకుడు. అయితే ఒక సందర్భంలో వెళితే ఆ ప్లాట్ 10 లక్షలు అంటారు. సో ఇప్పుడు డబ్బులు లేవు కదా అని ఆగి డబ్బులన్నీ కూడబెట్టుకుని 10 లక్షలు తీసుకెళ్లేటప్పటికి అది 15 లక్షలు అవుతుంది. ఈ మళ్ళీ 15 లక్షలు తీసి 20 లక్షలు అయిపోయి ఉంటుంది, 25 లక్షలు. ఇది ఒక భయం ఉంటది జనానికి. అరే ఇంకొక 2 బ్యాలెన్స్ చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది. మీరు అన్న పాయింట్ కరెక్ట్. అది చెప్తాను, బ్యాలెన్స్ లైఫ్ అంటే 100% మీరు అప్పు తీసుకోవడం తప్పు, అలాగే 100% కట్టడం కూడా తప్పు. 50-50. మీరు ఒక 50 రూపాయలు లోన్ తీసుకుంటే 50 రూపాయలు మీ చేతిలో ఉంటే యూ విల్ హ్యావ్ ఎ బ్యాలెన్స్ లైఫ్. సో ఇప్పుడు మీరేమంటారు, ఒకేసారి ఫ్లాట్కి వెళ్ళిపోయి 100% లోన్ పెట్టుకోవడం కాకుండా దాచుకొని ప్లాట్ల రూపంలో, అంటే 0% ఉంటే స్థలాల రూపంలో కొనుక్కోవడం. మీరు సపోజ్ మీరు ఒక చిట్టు వేసారు, 10 లక్షలు అయింది. దాన్ని ఒక చోట మీరు ప్లాట్ కొన్నారు, 15 లక్షలు కొన్నారు. దాన్ని ఒక 4 ఏళ్ళు పెట్టారు, 40 లక్షలు అయింది. అట్లా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి డబ్బు. అంతే తప్ప చిట్టు తీసుకుని 10 లక్షలు పెట్టి ఇక్కడ కట్టాలంటే దాన్ని ఒక ప్లాట్ కొనండి. ఆ ప్లాట్ ఒక 4-5 ఏళ్ళు ఎప్పుడు 4 ఏళ్ళు మీకు కనీసం డబల్ రేట్ వస్తుంది. ఎక్కడ ఏ ఏరియాలో కొన్నా కూడా 4-5 ఏళ్ళు. సో మీ అదృష్టం బాగుంటే ఇంకా ముందరే వస్తుంది. సో అలా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే బాగుంటుంది.